అందాల భామ పూనం కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మాయాజాలం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన పూనం మొదటి సినిమాతో తన అందంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ప్రతి ఒక్కరూ ఈమె టాలీవుడ్ ని ఏలుతుంది అని అనుకున్నారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలో నటించిన పూనం స్టార్ హీరోయిన్ గా కాదు కదా, కనీసం ఇండస్ట్రీలో నటిగా కూడా కొనసాగలేదు. దానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అని అందరికీ తెలిసిన విషయమే. త్రివిక్రమ్ వల్ల తన జీవితం నాశనమైందని పూనం ఎన్నోసార్లు చెప్పారు. తనకి అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని ఎప్పటికప్పుడు సినీ పెద్దల్ని కలుస్తూనే ఉంది. పవన్ హీరోగా నటించిన జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మొదట పూనంని అనుకున్నారట. కానీ త్రివిక్రమ్ పూనంని పక్కనకు తొలగించి ఆ ప్లేస్ ని పార్వతీ మెల్టన్తో రీప్లేస్ చేశారు. అంతేకాకుండా పవన్ తో పూనం రిలేషన్ లోకి ఉందని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుందని, దానిని గురూజీ అడ్డుకున్నారని, పవన్ దగ్గరికి ఆమెను వెళ్లనీయకుండా త్రివిక్రమ్ అడ్డుగోడగా నిలబడ్డారని, దానివల్ల ఆమె జీవితం నాశనమైందని ఎన్నోసార్లు చెప్పకనే చెప్పింది. ఇప్పటికీ కూడా పూనం త్రివిక్రమ్పై చర్యలు తీసుకోవాలని కూడా పోరాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె కుదిరినప్పుడల్లా పవన్ను, త్రివిక్రమ్ను సోషల్ మీడియా ద్వారా ఏకిపారేస్తూ ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పూనం తాజాగా యోగా డే శుభాకాంక్షలు తెలిపింది. ఇందులో అంత వివాదమయ్యే విషయం ఏముంది అని అనుకోవచ్చు. అయితే ఆమె జమ్మూ కాశ్మీర్లో ఒక కుక్క యోగాసనాలు చేస్తున్న వీడియోను షేర్ చేసి లవ్ సింబల్ జోడించింది. ఇది కేవలం యాదృచ్ఛికమే అయినా కూడా పవన్ను తిట్టిందని వార్తలు రాస్తున్నారు. ఇక యోగా డే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అందరూ కలిసి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. మొదటిసారి పవన్ యోగా దినోత్సవంలో పాల్గొనడం పెద్ద సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో మొత్తం పవన్ యోగా చేస్తున్న ఫొటోస్ ట్రెండ్ చేస్తున్నారు. అదే రోజు పూనం కుక్క యోగా చేస్తున్న ఫొటోస్ కూడా షేర్ చేయడంతో పవన్ ని ఆమె కుక్కతో పోల్చిందని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ అయితే ఆమెను తిట్టి పారేస్తున్నారు. ఒకప్పుడు పవన్ ని నువ్వు ప్రేమించిన దానివే కదా, ప్రేమించిన వాడిని ఇలా కుక్కతో పోలుస్తావా, అసలు నువ్వు ఆడదానివేనా అని అంటుండగా, ఇంకో పక్క మరికొందరు పూనంకి మద్దతుగా తెలుపుతున్నారు. అంత మోసం చేసిన వాడిని కుక్కతో కాదు ఇంకా దారుణంగా తిట్టినా తప్పలేదని కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే నెట్టింట వైరల్ గా మారింది. పూనం ఎన్ని చేసినా కూడా త్రివిక్రమ్ గాని, పవన్ కళ్యాణ్ గాని ఏ రోజు స్పందించింది లేదు. మరి పూనం ఈ పనులన్నీ కేవలం ఫేమస్ అవ్వడానికే చేస్తుందా లేదా కూడా తెలియాల్సి ఉంది.